మహోన్నతుడ సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభుత్వ తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన వారమంతా మేము కాచి మాట్లాడి సజీవ సంఖ్యలో ఉంచి ఈ పునరుత్థాన దినాన మీ పాదసంధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు మాపై చూపించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చూపిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో గడపడం, ఈ సన్నిధానంలో గడపడం అది మాకెంతో శ్రేష్టమైనది. ప్రభావ వాక్యం చెప్తున్నట్లుగా దేవా, ఈ లోకంలో పడి ప్రతి ప్రయాస కూడా వెళ్తాము, కానీ ఎక్కడ సమయాన్ని హెచ్చించినదంతా వెళ్తాము, కానీ మీ సన్నిధిలో గడపడం ప్రభావ, మీ కొడుకు గడపడం అది ఎంతో మాకు మా జీవితాలకు ఆశీర్వాదకరం. అయితే ఈ సమయంలో చేసిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ కనపరుస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామానికి మేము తెచ్చుకున్నారు, వాక్యం ద్వారా మీ నామానికి మేము తెచ్చుకున్నారు. మమ్మల్ని అందరినీ బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ, మేమందరం మీ వైపు చూచులాగా మనకు సహాయం చేయండి. ఈ సమయంలో ఎంతో మంది యవ్వన బిడ్డలు ఈ ప్రాంగణంలో చేరి ఉన్నారు, వారందరినీ మీరు బలపరచండి. నిజమైన నీ ప్రేమ కొరకు వాళ్ళు వెతకడానికి సహాయం చేయండి. ప్రభావ, ఎవరు నీ వైపు, నీ శివ ప్రేమ వైపు మేము చూడగలగడానికి మీరు కృప చూపించండి. అలాగే మీరు మా పైన ఏ విధమైనటువంటి ప్రేమను చూపించారో అటువంటి ప్రేమ మా హృదయాల్లో నింపుకొని అనేకులకి పరిచయ కృపను మీరు మాకు దయచేయండి. ప్రభావ, ఈ లోక ప్రేమ కాదు కానీ ప్రభావ, మీ ప్రేమ ఎంతో గొప్పది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, అది పరలోకం నుండి వచ్చింది కనుక అటువంటి ప్రేమ స్వభావం కలిగి మేము ఉండటానికి సహాయం చేయండి. ఇంకా చేసిన ప్రతి బిడ్డను మీరు బలపరచండి. అలాగే విట్టబడిన కానుకలను కూడా మీరు దీవించండి. ఎవరైతే మీ కొరకు గుప్పలు రూపాయలు ప్రభావ, వారిని మీరు దీవించండి. వారి ఇచ్చిన దానికంటే కూడా అధికమైన దీవెనలతో వారిని మీరు నింపి సహాయం చేయండి. ప్రభావ, ఈ పరిచర్యను కూడా మీరు కట్టి ఫలింపచేయండి. ఇంకా అనేకులకి ప్రార్థనా మందిరముగా చేయబడడానికి సహాయం చేయండి. అనేకులకి సేద తీర్చు స్థలముగా చేయబడడానికి సహాయం చేయండి. అనేకులకి నిలబెట్టు స్థలముగా చేయబడడానికి సహాయం చేయండి. ప్రభావ, దేవానికి స్తోత్రాలు. మీ రాష్ట్రాన్ని బలపరిచి, తల్లిగారిని మీరు బలపరిచి, ఇంకా మీరు అక్కడ కొరకే అనేక బలపడాలి. అలాగే అనేక కుటుంబాలను ప్రభావ ఈ కొరకై సిద్ధపరిచి కృపను వారికి దయచేయండి. మీ అభిషేకాన్ని వారి పైన ఉంచండి. ప్రభావ, అలాగే చేసిన ప్రతి బిడ్డను మీరు బలపరిచి మీ అభిషేకాన్ని ప్రతి ఒక్కరి పైన ఉంచి వారి అవసరతను, అక్రతను సమస్తం ఎరిగిన నీవున్నావు కనుక ప్రభావ, మా తోడు నీవు ఉన్నావు కనుక మాకు ఎటువంటి భయం అవసరం లేదు కనుక ప్రభావ, మా ప్రతి భారాన్ని, మా ప్రతి సమస్యను ప్రభావ మీ చేతికి మేము అప్పగిస్తూ ఉన్నాము. సమస్తానికి ఆధారమైన నీ చేతికి మా జీవితాన్ని మేము అప్పగిస్తూ ఉన్నాం. ప్రభావ, మా జీవితం కాలం అంతా కూడా ప్రభావ నిరీక్షణ కలిగి ప్రభావ మేము ముందు కొనసాగే కృపను మీరు మాకు దయచేయండి. దేవ, సమస్త విషయాల్లో మీరే మాకు తోడైంది. మమ్మల్ని అంతా వరకు నమ్మకంగా నడిపించి మీరు ఆగడలో ఎత్తబడి సంఘంలో మేము ఉండిన మీరు కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.